హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్. నేను రాసి నేరేట్ చేస్తున్న ఈ మినీ నవల పేరు గాదిలి. ఇది మినీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందినది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓ చిన్న కామెంట్ పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా గాదిలి మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అదొక అధునాతనమైన పెద్ద భవంతి. ప్రతి రూమ్ ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్తో చాలా అందంగా ఉన్నది. భవంతి చుట్టూ విశాలమైన స్థలం, అందులో రకరకాల పండ్ల మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి. ఇక పూల మొక్కలైతే చెప్పక్కర్లేదు. మెయిన్ గేటుకి ఇరువైపులా పూల కుండీల్లో ఎన్నో రంగుల గులాబీలు, చేమంతులు, లిల్లీలు, డాలీ ఫ్లవర్స్ ముద్దుగా విచ్చుకొని వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి. ఒకవైపు సంపెంగ చెట్టు సంపెంగల సువాసనలను వెదజల్లుతుంటే, మరొక వైపు నాజుగ్గా పూసిన విరజాజులు, మత్తెక్కించే మల్లెలు రాత్రైతే చాలు విచ్చుకొని పరిమళాలను పంచుతున్నాయి. అలాంటి అందమైన నందనవనం లాంటి భవనం వీరేంద్రది. అతను ప్రఖ్యాత రచయిత. తన అభిరుచికి తగ్గట్టుగా ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ఆ భవనంలో అతని ఆఫీస్ రూమ్ పై అంతస్తులో ఉంది. అక్కడ కిటికీ నుండి చూస్తే కింద చెట్ల వ్యూ అద్భుతంగా కనబడుతుంది. ఆఫీస్ రూమ్లో కూర్చొని చెట్ల నుండి వచ్చే గాలి పీలుస్తూ పూల సువాసనలకు మైమర్చిపోతూ రాస్తుంటాడు వీరేంద్ర. మొదట చిన్న చిన్న కథలతో మొదలుపెట్టి రాశాడు. తర్వాత పత్రికల్లో సీరియల్స్ రాశాడు. మొదట్లో అతని సీరియల్స్ ఉంటే చాలు పత్రికల్లో. ఆ పత్రికలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయేవి. లక్షలాది మంది పాఠకులు కొనుక్కొని చదివేవాళ్ళు. ప్రేమ, జీవితం, అనుబంధాలు, సామాజిక అంశాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు ఎన్నో రాశాడు వీరేంద్ర. అవే కాక ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉత్తేజాన్ని ఇచ్చే రచనలు ఎన్నో రాశాడు. అత్యంత పాపులారిటీ సంపాదించిన అతని నవలలలో కొన్నింటిని ప్రముఖ సినీ డైరెక్టర్లు సినిమాలుగా తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. వేలాది మంది అభిమానులు అతని రచనల కోసం ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు. పత్రికల్లో అతనికి ఉత్తరాలు రాసేవాళ్ళు. అమ్మాయిలైతే అతని నవలలోని హీరో లాంటి భర్త తమకు దొరికితే బాగుండు అనుకునేవారు. అంతెందుకు, అతన్నే భర్తగా పొందాలని కలలు కనేవాళ్ళు. ఇలా ఎంతోమంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రచయిత వీరేంద్ర. ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్లు రాస్తున్నాడు. తన చుట్టుపక్కల జరిగిన విషయాలను చక్కగా అద్భుతమైన కథగా, నవలగా మార్చగల సమర్థుడు. వినూత్న శైలిలో పాఠకులను రంజింపజేస్తూ వారి ఆలోచనలకు అందనట్టి మలుపులతో నవలను, సీరియల్స్ను సాగిస్తూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు వీరేంద్ర. అతనికి పెళ్ళయింది. భార్య పేరు రాధ. వారి పెళ్లి చిత్రంగా జరిగింది. ఒక యాక్సిడెంట్లో రాధను కాపాడాడు అతడు. తరువాత ఎవరూ లేని రాధను జాలిపడి పెళ్లి చేసుకున్నాడు. రాధ ఓ మోస్తరు అందగత్తె. చిత్రం ఏమిటంటే, ఆమెకు రచనలపై ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఒకరోజు ఉదయం 9 తర్వాత వేడి వేడి బ్రూ కాఫీ తాగుతూ ఆఫీస్ రూమ్లో తన ల్యాప్టాప్లో రాసినది చెక్ చేసుకుంటున్నాడు వీరేంద్ర. సారు, మిమ్మల్ని కలవటానికి ఎవరో ఆడమనిషి వచ్చారండి, వినయంగా చెప్పాడు పనివాడు రంగయ్య. సాధారణంగా అతని కలవటానికి అభిమానులు వస్తూనే ఉంటారు. రంగయ్య చెప్పేసరికి ఒక 10 నిమిషాలు కూర్చోమను, కాఫీ ఇయ్యి ఆమెకి అని చెప్పి తన పని తాను చూసుకోసాగాడు. 10 నిమిషాలు గడిచాయి. అతను ఆమె విషయం మర్చిపోయాడు. మరొక అరగంట గడిచింది. తన పని అయిపోయి ల్యాప్టాప్ మూసేశాడు. సిగరెట్ వెలిగించుకొని కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సిగరెట్ తాగుతూ పూసిన పూలను చూస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి, తన కోసం ఎవరో వచ్చారని రంగయ్య చెప్పిన విషయం. వెంటనే బెల్ నొక్కాడు. రంగయ్య వచ్చాడు. రంగయ్య, ఇందాక ఎవరో నా కోసం వచ్చారని చెప్పావు, ఆమె ఉందా లేక వెళ్ళిపోయిందా? ఉన్నారు సారు అన్నాడు రంగయ్య. అయితే పిలు అన్నాడు సిగరెట్ లాస్ట్ దమ్ము పీల్చి యాస్ట్రేలో వేస్తూ. అలాగే సారు. అమ్మగారు, సార్ మిమ్మల్ని రమ్మన్నారు. ఆమె తలూపి లోపలికి వచ్చింది. మే ఐ కమిన్ సార్? వీణ మీటినట్లుగా
అన్న ఆమె మాటలకు ఎస్ కమిన్ అంటూ తలెత్తి చూసిన వీరేంద్ర ఒక్క క్షణం అప్రతిభుడై ఆమె వంక అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఎవరు? వీరేంద్ర దగ్గరకు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే గాథలి 2వ పార్ట్ కోసం వేచి చూడండి.